10-15 వీడియోలు ఒకటేసారి పంపించిండు. మనం వెస్టీజ్ అని పేరు ఒక్కరు చూసి ఆ ఇన్కమ్ చూసి ఇట్లా అన్నాం కదా, ఏం చూడలేక వెస్టీజ్ పేరు చూసి గూగుల్లో పడితే సబ్బులు, సర్పులు, షాంపులు, నూనెలు, బట్టలు ఉతికేది, బట్టలు ఉడిచేది అని కనబడుతుంది. చిన్నదానికి నేను ఎట్లా కనబడవచ్చు? తెలంగాణ సేల్స్ మేనేజర్ను, గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ఆయనకంటే ఎక్కువ జీతం నాది. కేసీఆర్ 7 దాకా ముఖ్యమంత్రి ఉండు, 6 దాకా ఇంత పెద్ద పదవి పెట్టుకొని ఇంత బతికి నేను సబ్బులు అమ్ముకోవాలన్నా అనిపించింది నాకు మైండ్. సబ్బుల కంపెనీ అనుకున్నాం అనుకో సార్, మీటింగ్కి రమ్మంటే వస్తారా? మన మైండ్ ఏమిటి, సబ్బుల కంపెనీ మనం చదివిన చదువుకు మనం చేసిన పనికి దీనికి సంబంధం లేదు అనిపిస్తలేదు. చాలా మంది స్టూడెంట్స్ మీటింగ్ రమ్మంటే సబ్బుల కంపెనీలో మీటింగ్ ఏముంటాయి సార్ అని అడుగుతారు. నేను కూడా సబ్బుల కంపెనీ అనుకోవడం వల్ల 4 నెలలు సెన్సార్ నా ఇంటి దొరికింది. రోజు ఇంటికి వచ్చి కూర్చున్నారు. ఏం చెప్పారంటే సైజులో వెస్టీజ్లో ఐడి తీసుకోకు, ప్రొడక్ట్ కొరకు, బిజినెస్ చేయకు, జాయిన్ కాకు, ఒక్క మీటింగ్కి రా, ఈ బిజినెస్ ఏందో తెలుసు. ఇప్పటిదాకా నేను జాయిన్ అవ్వమని ఎప్పుడు అడగలేదా? ఇప్పుడు కూడా అడగలేదు. జాయిన్ కాకు, ఇలాంటి ఒక బిజినెస్ ఉందని చాలా మందికి తెలియదు. ఒక మీటింగ్కి రా, ఇదేందో తెలుసుకో. క్లియర్గా ఉన్నాడా? ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంది? వాడు క్లియర్గానే ఉన్నాడు. 4 నెలలు అంటే 120 రోజులు నా ఒక్క నిమ్మలే పడ్డప్పుడు నాకేమనిపించిందంటే, నేను జాయిన్ అయితే ఇంకెంత వస్తుందో, ఈయన అకౌంట్ ఎంతో, లేకపోతే ఎంత పెద్ద తోపం కాకపోతే నా ఎంబడే పడతాడు. నేను రాగానే లైఫ్ మారుతాను కాబట్టి నా ఇంత పడుతున్నాడు. నేను జాయిన్ అయితే నీ అకౌంట్ మొత్తం మారిపోతుంది అనుకోని 4 నెలలు అయిపోయిన తర్వాత సీన్ సార్ ఒక మాట చెప్పింది సైదులో. నేను ఎంత చెప్పినా వెంటనే వేళ నేను కష్టపడి సంపాదించుకున్న గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా. ఏం రోగం పుట్టిందిరా? వెస్టీజ్ కోసం అనగా. ఎంత శరణాత్మకైనా, ఎంత నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నకైనా ఏమో కాడ చిన్న స్పార్క్ వెలుగుతుంది. ఎసార్నో నాకు వెలిగినటువంటి స్పార్క్ ఏంటంటే, చాలా కష్టపడి కొన్ని లక్షల మందిలో పట్టినటువంటి గవర్నమెంట్ జాబ్ వదిలేసే కాడికి వచ్చిందంటే, గవర్నమెంట్ జాబ్లో లేని అంతకు మించింది ఇక్కడేమో ఉన్నట్టుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈయనెవడో ముంచినట్టు. మనకున్న అపారమైన జ్ఞానానికి, చదువుకు మనం దేనికి ఓటేస్తాం? ఈయనెవడో ముంచిన దానికే ఓటేస్తాం. ఎసార్నో వీళ్ళు ఏమన్నా 5-10 వేలు అంటేనే నమ్మకం ఉంటుంది. మొత్తం లక్షలే గాలినే ఉంది మాటలు, మొత్తం లక్షల కార్లే, కింద 5-10 వేలు చెప్తలేదు. కాబట్టి నాకున్న తెలివికి ఇది ఫేక్. 100 ఏమైందా అన్న, నేను ఇప్పటిదాకా ఇన్ని మీటింగ్లో చూసిన ఆడవాళ్ళని అర్థం చేసుకొని నాతో అవుతుంది. ఏది ఓ చెవులు కొరకకుండా లేదు. సావుకారు కూడా గమనించలేదు. మొక్క మీద కొంగేసుకొని ఇంటికి ఏడ్చుకుంటా పక్కనతో మాట్లాడుతుంటారు. చీర బాగుంది, గడ్డి బాగుంది, ఏముంటుందో నాకు అంతగానో డిస్కస్ చేసింది. అప్పటి నుంచి వాళ్ళు ఎవరైనా మాట్లాడరా? కుసకుసా కుసకుసా కుయకుయా కుసకుసా ఏముంది బాధ్యత? దీంట్లో మోసం చేస్తారు గ్యారెంటీగా. లక్షలు వస్తున్నాయంటే, నేను ఇంత కష్టపడితే నా జీతం 50,000 దాటలేదు, ఇలా లక్షల కార్లు అంటారు అంటే ఖచ్చితంగా ఇది మందిని ముంచేదే. కానీ ఎట్లా ముంచుతారో నాకు తెలియదు. మీటింగ్కి పోయి ఆ ముంచే ప్రాసెస్ ఏందో తెలుసుకొని ఈయన్ని బంద్ చేపిస్తే నా పని అవుతుంది. అంటే నేను పోయింది జాయిన్ అవుతుంది కాదు, మా ఊరి నోట్ల మట్టి కొడుతుంది పోయి. మీటింగ్ పోయి కూర్చున్నా, 6 ఉన్నారు మీటింగ్లో. నా దృష్టిలో ఇది ఏం కంపెనీ అనుకున్నా? సబ్బుల కంపెనీ. 6 కూర్చున్నారంటే అది కరెక్టే అనిపిస్తా లేదా? నేను అనుకుంది కరెక్టే, సబ్బుల కంపెనీ. 6 అని చెప్పి కాలు మీద కాలేసి ముందర కూర్చున్నా. తెలంగాణ సేల్స్ మేనేజర్ సబ్బుల కంపెనీ మీటింగ్ వచ్చుడే అనుకొని కూర్చోగానే వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే, సార్ మీ 6 ఇక్కడ పిలిచింది వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ చేయడానికి కాదు. ఈ బిజినెస్ ఏంటిదో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో 198 మంది చేస్టోళ్ళు కూడా, మళ్ళీ చెప్తున్నా, ఇలా చేస్టోళ్ళకు కూడా దీని మీద క్లారిటీ. జాయిన్ అయితే పైసలు వస్తాయి, జాయిన్ చేస్తే పైసలు వస్తాయి, కొనుక్కుంటే పైసలు వస్తాయి, గిడికే ఆగిపోయింది సార్. అంతకు మించిన క్లారిటీ మీకు ఇవ్వడం కోసం ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవటం జరిగింది. జస్ట్ దీని గురించి తెలుసుకోండి. ఇంత పవర్ఫుల్ ఇండస్ట్రీ, ప్రపంచంలో 120 దేశాల్లో చట్టాలు చేసినటువంటి ఇండస్ట్రీ, ఇంక్లూడింగ్ అమెరికా లాంటి అగ్రదేశం కూడా నెత్తి మీద వజ్రం దాకా పెట్టుకున్న డైరెక్ట్స్. ఇలాంటి ఒక గొప్ప ఇండస్ట్రీని ఊళ్ళో వాలంటీర్ ఉద్యోగానికి ఇచ్చిన వాల్యూ కూడా వెస్టేజ్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే దీని గురించి తెలియకపోవటం. కాబట్టి మీరు తెలుసుకోండి అన్నారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మీరు ఎక్కడ తలుపుల దగ్గర పెట్టి ఆధార్ కార్డు వసూలు చేస్తారో, ఎంత కూడా అడుగుతారో, పోగానే షాప్లో కనబడతాయి కదా, స్టోర్ పక్కనే షాప్ ఉంది,
ఈ గుణవంతరేమని భయంతో ఉన్న నాకు కాలు మీద కాలు మెల్లగా తీసి ఇనమన్నారు. ఏం చేయమన్నారు? ఇంటే తెలుస్తుందని చెప్పారు. తెలుసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? కాదు కదా అని చెప్పి కూర్చొని జర షట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నా. ఆయన చెప్పిన 15 నిమిషాల క్లాసు ఈ రోజు నా జీవితాన్ని మార్చేసింది. ఒకవేళ నేను కనుక ఫోన్ పట్టుకొని బయటికి పోయినా, ఏమన్నా ఫోన్ వచ్చి గెలుపుకుంటా కూర్చున్నా, ఇవాళ హైదరాబాద్ లో కూర్చొని బాధ నా బతుక. నేను మిమ్మల్ని అందరూ నవ్వుని రిక్వెస్ట్ చేసి మాట్లాడుకుని ఇటు చూడని అని చెప్తాను కదంటే, ఏ మాట మీ లోపలికి పోయి మీ లైఫ్ మారుతో నాకు తెలియదు. ఈ బిజినెస్ ఏందో మీ వైపు నుంచి నా వైపు నుంచి చెప్తాను. నేను నా ఒక్కరి వైపు నుంచి చెప్తాను. లాయర్ లెక్క, జడ్జి లెక్క ఇద్దరు వైపు నుంచి మాట్లాడినా మీకు అనిపిస్తేనే నా మాటలు మీరు యాక్సెప్ట్ చేయండి. సార్ మీరు చెప్పేది కరెక్టే అనిపిస్తేనే యాక్సెప్ట్ చేయండి. సార్ మొత్తం నువ్వు ఏదో నీ కంపెనీ డబ్బు నువ్వు కొడుతున్నావు, నీకు 1% అనిపించినా వదిలేసి. అర్థమైంది సార్? ఆ 15 నిమిషాలు అని చెప్పిన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా నేను చెప్పినట్టు మీకు చెప్తా. ఆర్ యూ రెడీ? ఒక్కసారి ఆర్ యూ రెడీ? 1 2 1 2 3. ఈ బిజినెస్ జర యాక్టివ్ ఉన్నాను సార్ ప్లీజ్. స్టూడెంట్స్ కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చదువుకునేటటువంటి పోరగాళ్ళకి MBAలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి పాఠాలు ఉన్నాయి. చదువుకునేటటువంటి స్టూడెంట్స్ కి MBAలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి పాఠం ఉన్నది. చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో దీని గురించి సబ్జెక్ట్ పెట్టారంటే భవిష్యత్తు ఉన్నట్టు లేదు. కానీ మన వాళ్ళు MRO ఆఫీసర్ క్లర్క్ జాబ్ పడితే ఎంటెక్ చేసినోడు అప్లై చేస్తున్నాడు, బీటెక్ చేసినోడు కానిస్టేబుల్ కొరుకుతున్నాడు. కానిస్టేబుల్ జాబులు 9,000 పడితే 9 లక్షల మంది అప్లై చేస్తారు. అవి 9,000కే వస్తాయని తెలిసిన, అదే 9 లక్షల మంది ఇట్లాంటి దాంట్లోకి వస్తే అందరికీ అవకాశం ఉందని తెలిసినా రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదేందో తెలియక, ఇది అన్ప్రొఫెషనల్ అయిపోయింది, ఇల్లీగల్ అయిపోయింది, సాటుకు చేసే దండలకి చేసేది. ఇట్ ఈస్ హైలీ ప్రొఫెషనల్. కలెక్టర్ గిరి కంటే ఖతర్నాక్ ఉంటుంది బిజినెస్. మీరు కనుక దీన్ని అర్థం చేసుకుంటే యూ కెన్ బికమ్ లైక్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంత హ్యాపీనెస్ ఉంటుంది మైండ్. 1% కూడా ఎరువులు అమ్మేటటువంటి ఎరువుల షాప్ ఓనర్ కూడా అప్పుడు బాధపడుతున్నాడు, నేను చేసేది తప్పు అని. మెడిసిన్ రాసే డాక్టర్ కూడా కొన్నిసార్లు అవసరం లేని మెడిసిన్ యాడ్ చేసినప్పుడు కొంచెం లోపల ఏదో బాధ అనిపిస్తుంది. ఇది ఆ పేషెంట్కి అవసరం లేదు, కొనలేని స్తోమత ఉన్న కూడా నేను రాసినాను. కానీ వెస్టీజ్ లో మీరు బతికున్న రోజు బిజినెస్ చేసిన ఏ రోజు కూడా గుండె మీద చేసుకొని వీధిలో తిరిగేటప్పుడు కళ్ళు ఎగరేసుకొని తిరిగేటటువంటి బిజినెస్ ఇది. 1% అన్సాటిస్ఫాక్షన్ ఉన్నది. అదేంటో తెలుసుకోవాలంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గతం ఏంటంటే సార్, డైరెక్ట్ సెల్లింగ్ పేరు నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్.